సంగీత మూవీ ఎక్స్‌ప్లనేషన్. అప్పులు చేసి తీర్చనందువల్ల జైలుకి వెళ్తాడు ప్రతాప్. రిలీజ్ రోజు వస్తుంది. కానీ బయటికి వెళ్ళడం ఇష్టం ఉండదు. ఎందుకంటే తనకంటూ ఎవరూ లేరు. తనమ్మ తన ఊహ తెలియక ముందే చనిపోతుంది. తండ్రి కూడా చనిపోతాడు. కానీ పోలీస్ బలవంతంగా ఇదేమైనా లాడ్జ్ అనుకుంటున్నావా అని చెప్పి బయటికి గెంటేస్తాడు. తన కోసం లాయర్ వెయిట్ చేస్తుండడం చూసి లాయర్ దగ్గరికి వెళ్తాడు. ఓ సూట్ కేస్ ఇచ్చి ఇది మీ నాన్నది అని చెప్తాడు. ఆ మాట వినగానే దాన్ని వెళ్ళే చెత్తబండిలో విసిరేస్తాడు. దాంట్లో మీ నాన్నకు సంబంధించిన ఆస్తి పత్రాలున్నాయి. ఈ మధ్య దొరికాయి అని లాయర్ అనడంతో చెత్తబండిని చేసి చెత్తలోకి దిగి సూట్ కేస్ ఓపెన్ చేసి పత్రాలు చదువుతాడు. అప్పుడే మనకు తెలుస్తుంది కుబేరపురం అనే విలేజ్ లో 99 ఎకరాల అగ్రికల్చరల్ ల్యాండ్ ఉందని తనకి. అలాగే దానిలో ప్రతాప్ వాళ్ళ నాన్నతో దిగిన ఫోటో కూడా ఉంటుంది. కట్ చేస్తే ప్రతాప్ ఆ ఊరికి వెళ్తాడు. తనకే తెలియకుండా ఒక వ్యక్తి జీప్ తో ప్రతాప్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్లే దారిలో ప్రతాప్ పాటలు పెట్టేసరికి రెండు చేతులతో చెవులు గట్టిగా మూసుకుంటాడు. స్టీరింగ్ వదిలేసి. దాంట్లో వీళ్ళిద్దరితో పాటు దాసు అనే తాగుబోతు కూడా ఉంటాడు. ముగ్గురు వెళ్లి అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టుకి గుద్దుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే కుబేరపురం గ్రామం మొత్తం మీద ఒక్క చెట్టు మాత్రమే ఉంటుంది. గౌరి అనే అమ్మాయి తన అమ్మని ఆ చెట్టులో చూసుకుంటూ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే తన అమ్మ చనిపోతుంది. చనిపోవడానికి ముందు ఆ చెట్టుని తన అమ్మ నాటిందని వాళ్ళ నాన్న చెప్తాడు. వీళ్ళ దగ్గర నుంచి జీప్ తాళాలు తీసుకొని సారీ చెప్తేనే ఇస్తా ఉంటుంది. ఇంతలో రేణు అనే పర్సన్ ఫోన్ చేస్తూ ఉంటుంది. గౌరీకి సారీ చెప్తాడు. నాకు కాదు అంటుంది. సారీ చెట్టు అని చెప్పేదలిగి ప్రతాప్ కి ఏమీ అర్థం కాదు. గౌరీ కేసు ఇచ్చేస్తుంది. చెట్టు బెరడు లెగవడం చూసి గౌరీకి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. జీప్ స్టార్ట్ అవ్వకపోవడంతో గౌరీ ఊర్లోకి వెళ్లడం చూసి ప్రతాప్ ని కూడా తీసుకువెళ్ళమంటాడు. సారీ చెప్పమని దింపుతా ఉంటుంది. చెట్టుకు సారీ చెప్పడం ఏంటి అని ప్రతాప్ అనేదలికి డబ్బులు కావాలా వద్దా అంటాడు. సారీ చెట్టు అని చెప్తాడు. ప్రతాప్ ఎక్కుతుండగా వెనక్కి తిరిగి కూర్చో అని చెప్పి తీసుకువెళ్తుంది. దారిలో గుడి దగ్గర ఆగుతారు. అదే కుబేర స్వామి గుడి. ప్రతాప్ పూజారిని ఇలా అడుగుతాడు. విగ్రహం కింద ఉంటే అందరూ పైన దండం పెట్టుకుంటారు ఏంటి అని అడగ్గా పూజారి ఇలా చెప్తాడు. కుబేర స్వామి కొండ లోపల ఉన్నాడని మా నమ్మకం అని చెప్పి ఊరికి కొత్త అవును పేరు ప్రతాప్ అనగానే అక్కడే ఉన్న ఒక పెద్ద ఆమె ఎన్నాళ్ళ నుంచో తన కోసం ఎదురు చూస్తున్నట్టు చూస్తుంది. మైండ్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తికి దెబ్బ తగలడం వల్ల తీసుకువెళ్తూ ఉంటారు. అది చూసి ప్రతాప్ ని దారిలోనే వదిలేసి గౌరీ వెళ్లిపోతుంది. ప్రతాప్ చిన్నగా అడ్రస్ కనుక్కొని వెళ్తాడు. కట్ చేస్తే రేణు ఫారెన్ నుంచి వచ్చిన స్మైలీ అనే పర్సన్ కి ఇలా చెప్తుంది. 30 years బ్యాక్ మా నాన్న ఈ కంపెనీ స్టార్ట్ చేశాడు. కుబేరపురం విలేజ్ మొత్తం గోల్డ్ తో నిండిపోయింది. ఇది మీకు ఒక గుడ్ డీల్ అని చెప్పడంతో స్మైలీ ఇలా అంటాడు. ఎనదర్ పర్సన్ ఇంకా రాలేదు. 5 minutes లో కనుక తను రాకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతా అని చెప్తాడు. రేణు నాన్న బ్రహ్మయ్య కూడా బ్రతికే ఉంటాడు. కాకపోతే కాళ్ళు చేతులు పడిపోయి కుర్చీలోనే ఉంటాడు. ప్రతాప్ వచ్చి రిసెప్షన్ లో అడగగా మేడం మీటింగ్ లో ఉన్నారు వెయిట్ చేయండి అని చెప్తుంది. అప్పుడే అక్కడున్న ఫోటో చూసి తన నాన్న గోల్డ్ మైన్ ఓనర్ అని తెలుసుకుంటాడు. ఇంతలో వేరే వాడు వచ్చి సన్ ఆఫ్ ఉదయమన్యం అనేదలికి నేన్రా ఉదయమన్యం కొడుకునని ప్రతాప్ ఇద్దరు గొడవ పడుతుండగా రేణు రిసెప్షనిస్ట్ కి ఫోన్ చేసి ప్రతాప్ అని పేరు గల వాడిని పైకి పంపు అని చెప్తుంది. ప్రతాప్ అని పిలువగా ఇద్దరు పలుకుతారు. మేడం ఇక్కడ ఇద్దరు ప్రతాప్లు ఉన్నారు అని చెప్పేదలికి రేణు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంతలో ప్రతాప్ ని రిసీవ్ చేసుకున్న వ్యక్తి వచ్చి ప్రతాప్ అని పిలవగా ఇద్దరు పలుకుతారు. సుబ్బారావు అనేదలికి నేనే సార్ సుబ్బారావు మీరు 2000 డీల్ ఫిక్స్ చేసుకుంది నాతోనే అంటాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది ప్రతాప్ ఆస్తిని కొట్టేయడానికి దొంగ ప్రతాప్ ను సృష్టించి డాక్యుమెంట్ పైన సైన్ పెట్టించి స్మైలీ ఇచ్చిన మనీతో రేణు బ్రహ్మయ్య ఫారెన్ వెళ్లిపోవాలని ప్లాన్ వేస్తారు. కానీ వీళ్ళ టైం బాగలేక దొంగ ప్రతాప్ రిసీవ్ చేసుకోవాల్సిన వాడు రియల్ ప్రతాప్ రిసీవ్ చేసుకుంటాడు. 2000 డీల్ ఫిక్స్ చేసిన వాడు ప్రతాప్ ని గట్టిగా పట్టుకుని సుబ్బారావుని వెళ్లిపోమంటాడు. సుబ్బారావు వెళ్లే ముందుగా ప్రతాప్ మన్నెవరా సన్ ఆఫ్ ఉదయం అన్నవరా ఫోటో చూసుకో పోలికలు చూసుకో పిల్లి కడుపున పులి పుట్టిందిరా అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్లిపోతుండగా స్తంభానికి గుద్దుకొని పడిపోతాడు. ప్రతాప్ కి వాడు పాటలు వినలేడు అన్న విషయం గుర్తొచ్చి పాడపాడి వాడి నుంచి తప్పించుకుంటాడు. స్మైలీ వెళ్లిపోవాలని డోర్ తీయబోతాడు. వెంటనే ప్రతాప్ వస్తాడు. ప్రతాప్ డాక్యుమెంట్ చదువుతూ ఉండగా రేణు ఇలా అంటుంది. ఏంట్రా అంతగా బిల్డప్ ఇస్తున్నావు ఏదో ఆస్తంతా నీదైనట్టు. నువ్వు ఎంత బిల్డప్ ఇచ్చినా నీకు ఇచ్చేది 2000 అనేదలికి నువ్వు రమ్మన్న సుబ్బారావు ఎప్పుడో వెళ్లిపోయాడు అని చెప్పి తను వాళ్ళ నాన్నతో ఉన్న ఫోటో చూపిస్తాడు. అది చూసి ఆశ్చర్యపోతారు. రేణు బ్రతిమలాడుకోవడానికి ట్రై చేస్తుంది. ప్రతాప్ డాక్యుమెంట్ ని చించేస్తాడు. స్మైలీ ఇలా అంటాడు. అది 100 crores వాల్యూ అనేదలికి ప్రతాప్ రేణుతో 50-50 అంటాడు. రేణు ఈ చెట్టు ఉన్న ప్లేస్ లో ఇంకా మైనింగ్ చేయలేదు అనడంతో చెట్టే కదా పీకేయండి అని ప్రతాప్ చెప్తాడు. బయట గోలగోలగా ఉండడం వల్ల బయటికి వస్తారు. గౌరీ గొడవ చేస్తూ ఉంటుంది. మైనింగ్ లో పని చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి చేతికి గాయం కావడం కారణంగా రేణు గౌరీ నాన్న పిలిచి తను 2 minutes లో ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్తుంది. అలాగే ప్రతాప్ ని కూడా డ్రాప్ చేయని చెప్తుంది. గౌరీ నాన్న కూడా మైనింగ్ లోనే పని చేస్తుంటాడు. ఒక్క గౌరీ నానే కాదు కుబేర గ్రామంలోని ప్రతి ఒక్కరు ఆ మైనింగ్ లోనే పని చేస్తూ ఉంటారు. వాళ్ళ నాన్న గౌరీతో గోళ ఆపించేసి ప్రతాప్ ని బంగాళాడు వదిలిపెట్టమని చెప్తాడు. గ్రామంలోని అందరి గురించి గౌరీకి బాగా తెలుసు. ఒక విడో అమ్మాయి గౌరీని ఆపి నేను రేపు ఊరు వదిలిపెట్టి వెళ్లిపోతున్నా గౌరీ అని చెప్తుంది. ఇంతలో ఒక పెద్ద ఆయన వచ్చి ఇలా అంటాడు. ఏంటి ఊరు వదిలిపెట్టి వెళ్లిపోతున్నావు మహర్జాతకురాలు ఏ టయాన చేసుకున్నావు మా దివాకరం గాన్ని అలా ముట్టుకున్నావో లేదో అలా పైకి పోయాడు అనేదలికి ఒక్కసారి ఈయన కూడా ముట్టుకొని చూడక్క ఉంటాడో పోతాడో చూద్దాం అనేదలికి వెళ్లిపోతాడు. ప్రతాప్ దగ్గర నుంచి 500 తీసుకుని తనకి ఇచ్చి మైనింగ్ నుంచి రావాల్సిన కాంపన్సేషన్ లో ఇన్స్టాల్మెంట్ అనుకో అని చెప్తుంది. కాంపన్సేషన్ ఏంటి అని ప్రతాప్ అడగగా వాళ్ళ ఆయన మీ వల్లే మైనింగ్ లో చనిపోయాడని చెప్పగా నాకేం తెలియదు అక్క నేను ఇప్పుడే బస్ దిగా అని చెప్తాడు. పర్లేదు ప్రతాప్ సార్ అనేదలికి నా పేరు మీకు ఎలా తెలుసు అంటాడు. గౌరీ చెప్తుంది BBC అలయాస రచ్చరవి అని.
ప్రతాప్ ఇంట్లోకి వెళ్ళగానే ఒక పెద్దమ్మ ప్రతాప్ చేపట్టుకుని లాగుతూ గట్టును రట్టు అట్టి అంటూ ఉంటుంది. గుడికాడ ప్రతాప్ ని చూసింది కూడా ఆమె. తన ఎవరో కాదు గౌరీ నానమ్మ. తనకు పిచ్చి అని ఊర్లో వాళ్ళు అంతా అనుకుంటూ ఉంటారు. కట్ చేస్తే గౌరీ తన అమ్మతో సమానంగా చూసుకుంటున్న చెట్టుని కుట్టేయాలనుకోవడంతో గౌరీ వాళ్ళ చేతులను గొడ్డలి లాక్కుని బెదిరిస్తుంది. ఈలోగా రేణు వస్తుంది. గౌరీకి ఊర్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. కానీ కాసేపట్లో రేణు మాటలకి తను ఇచ్చే డబ్బులకి అందరూ లొంగిపోతారు. గౌరీ వాళ్ళలాగే నాకు కూడా దీనికి బదులు వేరే చెట్టు లేదు మొలకైనా ఇవ్వండి అనడంతో ఊర్లో వాళ్ళలో ఒకడు ఇలా అంటాడు. ఇక్కడ విత్తనమే మొలకెత్తుదని నీకు తెలీదా? అవునురా నేను అదే చెప్తున్నా. ఇక్కడ విత్తనం ఏం మొలకెత్తుదని తెలిసినప్పుడు ఉన్న చెట్టుని నరికేయడం ఎందుకు అన్న తన మాట పట్టించుకోకుండా నరికేయబోయేదానికి బ్రతిమలాడుకుంటుంది. గౌరీ నానమ్మ ప్రతాప్ ని అక్కడికి తీసుకువస్తుంది. ఆఖరికి గౌరీ ప్రతాప్ ని కూడా బ్రతిమలాడుకుంటుంది. కానీ పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. ఆ చెట్టుకి ఏమైనా అయితే నేను చనిపోతా అనే తలికి గౌరీ నాన్న కొట్టి గౌరీని తీసుకు వెళ్లిపోతాడు. తను అలా చేయకపోతే ఊర్లో వాళ్ళు గౌరీని కొట్టాలనుకుంటారు. చివరికి ఊర్లోని చివరి చెట్టుని కూడా నరికేస్తారు. గౌరీ రాత్రిపూట కుబేర స్వామి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. భూకంపం లాంటిది వచ్చి తను ఆ కొండలో ఉన్న గుహలో పడిపోతుంది. అక్కడ దేవుడు అదే కుబేర స్వామి ఉన్నాడని నమ్ముతారు అని చెప్పాను కదా. దాని కారణంగానే గౌరీ కూడా తన బాధ చెప్తుంది. ఊర్లోని ఆఖరి చెట్టు దాన్ని కూడా కొట్టేశారు. కనీసం నాకు సపోర్ట్ గా ఒక్కడన్నా మాట్లాడాడా? అలాంటప్పుడు వాళ్ళకి మాటలుండి ఏం ప్రయోజనం అంటుంది. నోరు తెరిస్తే అబద్ధాలే అంటుంది. నువ్వు ఇలానే ఉలుకు పలుకు లేకుండా ఉండు. బయట అందరికీ బంగారం పిచ్చి పట్టింది అని అక్కడి నుంచి చిన్నగా బయటపడి వెళ్లిపోతుంది. ఉదయాన్నే గ్రామంలోని అందరికీ గౌరీ కోరిక ప్రకారంగానే మాటకి బదులు పాటలు పాడతారు. దెయ్యం పట్టిందేమోనని ఊరు నుంచి పారిపోవాలనుకుంటారు. కానీ బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల ఏం చేయాలో అర్థం కాక ఊరిలోని అందరూ కుబేర స్వామి దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కోరిక కోరుకున్న గౌరీ కూడా పాటలు పాడటం మొదలు పెడుతుంది. అందరూ అక్కడున్న గుహని చూసి ఇది ఇక్కడికి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతారు. అలాగే భూకంపం వల్ల ఏర్పడిన పగుళ్ల వల్ల ఆయనకే కష్టం వచ్చింది. మనకేం సహాయం చేయగలడు అనేసరికి పూజారి ఇలా అంటాడు. ఇది కుబేరుడికి వచ్చిన కష్టం కాదు. ఆయనకి మన మీద ఉన్న కోపం అంటాడు. ఎందుకు అనేదలికి ఎప్పటి నుంచో మనం తీర్చాల్సిన మొక్కులు అంటాడు. ఆ ఊర్లోనే ఒక డాక్టర్ కూడా ఉంటాడు. అతనేమో మొక్కులు కాదు ఏమీ కాదు. ఇది స్వైన్ ఫ్లూ లాగా సింగ్ ఫ్లూ. గట్టిగా 3 రోజులు మందులు వాడితే తగ్గిపోతుంది. అనేదలికి పూజారి ఏమో కాదు ఇది శాపమే అంటాడు. కాదు ఇది రోగమే అని డాక్టర్ అంటాడు. రేణువు ఏమో ఇది శాపమైనా రోగమైనా మైనింగ్ వర్క్ మాత్రం ఆగకూడదు అని చెప్తుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత గౌరీ కుబేర స్వామితో ఇలా అంటుంది. ఊర్లో ఎవరు మాట్లాడకూడదు అంటే ఏ దేవుడైనా పాటలు ఇస్తాడా? ఇది శాపమా వరమా అర్థం కావడం లేదు. ఇప్పుడు కొట్టేసిన నా చెట్ని ఎలా తిరిగి ఇస్తావు అంటుండగా ఒక పిల్లోడు వచ్చి ఏమైందక్కా అని అడగా ఇదంతా నా వల్లే జరిగిందిరా. ఊర్లో ఎవరికైనా చెప్దామా అంటుంది. చెప్తే నీతో పాటు నన్ను కూడా తన్ని తన్ని తరిమేస్తారు అంటాడు. మొక్కులు తీర్చుకునే వాళ్ళు మొక్కులు తీర్చుకుంటారు. డాక్టర్ దగ్గర చూపించుకునే వాళ్ళు డాక్టర్ దగ్గర చూపించుకుంటారు. కానీ పాటలు మాత్రం ఆగవు. మొక్కులు తీర్చుకున్న ఆ పాటలు ఎందుకు ఆగలేదని అడిగేదలికి మరి మీరు ఇచ్చే 10-20కి కుబేరుడు దిగి వస్తాడు అని అనేతలికి చితకేస్తారు పూజారిని. డాక్టర్ దగ్గర చూపించుకునే వాళ్ళు డాక్టర్ని అడిగేతలికి డాక్టర్ అసిస్టెంట్ ఇలా అంటాడు. పశువుల డాక్టర్ మీ రోగాన్ని ఎలా తీరుస్తాడు అంటాడు. అప్పుడే గౌరీకి తను అడిగిన రెండో కోరికైన అబద్ధాలు చెప్పకూడదు గుర్తుకొస్తుంది. ఊరంతా ఒకరితో ఒకరు తగులాడడం చూసి బ్రహ్మయ్య తన కూతురు రేణుతో ఏదైనా చెయ్యమ్మా అనేదలికి నీ పీక బిసుకుతా అన్న మనసులో మాట చెప్పేస్తుంది. ఈసారి ప్రతాప్ ని అడుగుతాడు. అందరికన్నా తెలివైన వాడి నువ్వన్నా ఏదైనా చెయ్యి బాబు అంటాడు. తెలివితేటలా తొక్క మొన్నే భోపాల్ జైలు నుంచి బయటకు వచ్చా అని ప్రతాప్ అనేతలికి జైలేంటి అని రేణు అడగగా అప్పులు ఎగ్గొడితే జైలుకేగా పంపించేది అంటాడు. రేణు నవ్వి నీ ముఖం చూసినప్పుడు ఫ్రాడ్ అని నాకు డౌట్ వచ్చింది అనేతలికి నేను ఫ్రాడ్ అయితే మరి నువ్వేంటి అంటాడు. నేను కూడా ఫ్రాడ్ ని అంటుంది. ఊర్లో అందరూ ఆశ్చర్యపోతారు. గౌరీ నాన్న రేణుతో మేడం మీరు ఫ్రాడ్ ఏంటి అని అడుగుతాడు. అప్పుల్లో ఉన్న మైండ్ ని అమ్మేసి మిమ్మల్ని పీకేసి ఫారెన్ చెక్కేస్తున్నానంటే నేను ఫ్రాడ్ నేగా అంటుంది. ఎంత మోసమా అనేతలికి మోసం లేదు ఏమీ లేదు మూసుకొని పనిలోకి పదండి అనేతలికి మరి మా సంగతి ఏంటి మేడం అంటారు. మీకు బోనస్ లేదు జీతం లేదు అదేంటి మేడం అనేతలికి చంపక పెట్టి కొడుతుంది. అందరి వర్కర్స్ కి కోపం వచ్చి డ్యూటీ చేస్తే డ్యూటీ చెయ్యం అని పనికి రావడం మానేస్తారు. రేణు మైక్ లో అందరికీ వినపడేలా రేపు ఉదయాన్నే పనికి రాకపోతే మీ జీతాలు మర్చిపోవచ్చు అని చెప్పేతలికి వర్కర్స్ రాళ్లతో కొడతారు. రేణు వల్ల ఒప్పించడం కుదరకపోవడంతో ప్రతాప్ వచ్చి డ్యూటీ చేయకపోతే తిండికి డబ్బులు ఎలా వస్తాయి అని అడిగేతలికి పస్తులైనా ఉంటాం గానీ డ్యూటీ మాత్రం చేయము. ఈమె మా మేడం కాదని చెప్పి వెళ్లిపోతారు. ప్రతాప్ కి ఒక ఐడియా వస్తుంది. కుబేర స్వామి విగ్రహం దగ్గర ఇలా రాస్తాడు. నా సంతుష్టే మీకు శాప విమోచనం. ఇది ఊర్లో వాళ్ళంతా చూసి ఆశ్చర్యపోతారు. ప్రతాప్ ఆ పూజారిను అంటే ఆయన కనకప్రియుడు కాబట్టి బంగారం ఇస్తే శాప విమోచనం అని చెప్పేలాగా చేస్తాడు. కానీ ఊర్లో వాళ్ళు ఏమో మేము మళ్ళీ ఆ మైండ్ లోకి వెళ్ళలేం బాబు అని ప్రతాప్ తో అంటారు. సరేలే మీకు మీ ఊరికి శాపం పోవడం కన్నా మీ పంతమే ముఖ్యంలే అయితే పాడుతూనే ఉండిపోండి అని చెప్పి వెళ్లిపోతుండగా ప్రతాప్ ని ఆపి బాబు ఊరికి పడిన శాపం పోతుందంటే మేము పనికి వస్తామంటారు. ప్రతాప్ అందరి చేత పని చేపిస్తూ ఉంటాడు. ఆఖరికి ముసలోళ్ల చేత కూడా బంగారం దొరికిందా అని అడుగుతాడు. లేదు బాబు టైం పడుతుంది అంటారు. స్మైలీ కోపంగా చూస్తూ ఇన్ ఆఫ్రికా వి పుట్ బాంబ్ ఫర్ మైనింగ్ బట్ ఇన్ దిస్ ఏరియా నో పర్మిషన్ అని చెప్తాడు. ప్రతాప్ కి ఐడియా వస్తుంది బాంబ్ పెట్టాలని. వర్కర్స్ అందరూ బయటకు వచ్చేసిన తర్వాత బాంబ్ పెట్టి పేలుతుందని వెయిట్ చేస్తున్న టైంలో స్మైలీ లోపలికి వెళ్తాడు. కానీ స్మైలీ టైం బాగుండటంతో బయటకు వచ్చేస్తాడు. కానీ ప్రతాప్ స్మైలీని కాపాడిపోయి ఇరుక్కుంటాడు. బాంబు పేలిన శబ్దం రావడంతో ప్రతాప్ బాబు లోపలే ఉన్నాడని కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే గౌరీ కూడా వస్తుంది. దారి మొత్తం రాళ్లతో మూసుకుపోతుంది. ప్రతాప్ ఎలాగోలా బయటికి వస్తాడు. తను తీసుకువచ్చిన బంగారం కూడా వర్కర్స్ కి చూపిస్తాడు. అది చూసి గౌరీ నాన్న ఇలా అంటాడు. ఇప్పటిదాకా మమ్మల్ని ఆపదలో నెట్టేసిన వాళ్ళనే చూసాం. కానీ మొదటిసారి మా కోసం ఆపదలోకి వెళ్లిన వాళ్ళని మిమ్మల్నే చూసాం. ఇప్పటి నుంచే మీరే మా మేడం సార్ అని పొగుడుతూ ఉంటారు. ఇది చూసి
గౌరీ ప్రతాప్ కి పడిపోతుంది. ప్రతాప్ గౌరీ కలిసి ఉండడం, వర్కర్స్ అందరూ ప్రతాప్ కి సపోర్ట్ చేయడం తట్టుకోలేక రేణు గౌరీకి చెప్తుంది, నీ చెట్టు కొట్టేమన్న ఐడియా ఇచ్చింది ప్రతాపేనని. అది విని గౌరీ ప్రతాప్ ని కొట్టిద్ది. ఆఫ్టర్ ఆల్ ఒక చెట్టు కోసం నన్ను కొడతావా అనేదలికి, ఈ పాపం వెనకాల ఉన్నది నువ్వేనని తెలిసి ఉంటే నిన్ను మాత్రమే తిట్టుకునేదాన్ని, నీకు మాత్రమే శాపం తగిలేది. అది విని ఈ శాపం తగలడానికి కారణం నువ్వా అని అడిగేదలికి అవును అంటుంది. వాళ్ళ నాన్న ఏం జరిగిందమ్మా అని అనేదలికి, మీరు నా చెట్టుని కొట్టేశారు కదా, నాకు కోపం వచ్చింది, గుహలో పడ్డాను, నాకేం తెలుసు అదంతా కుబేరుడు వింటాడని. అదంతా అంటే ఎంత అని రేణు అడుగుతుంది. మొదట మీకు మాటలు ఎందుకు అన్నాను, తర్వాత నోరు తెరిచి అబద్ధాలు అన్నాను, ఆ తర్వాత పిచ్చి అని ఏదో ఏదో అన్నానని చెప్పేదలికి, మాకు పిచ్చి పట్టాలనుకున్నావా అనేదలికి అవును అంటుంది. అయితే నీ వల్లే ఇదంతా జరిగింది కాబట్టి నువ్వే మామూలుగా చేయాలి అని చెప్పి గౌరీని గుహ లోపలికి పంపించాలనుకుంటారు. కానీ ప్రతాప్ గౌరీ బదులుగా వెళ్తాడు. కాసేపటి తర్వాత గుహలో నుంచి ఎగిరి బయటపడి స్పృహ కోల్పోతాడు. హాస్పిటల్లో కళ్ళు తెరిచి గోగుదెబ్బ గోలంబ గోతిని బేలి అని అచ్చం గౌరీ నానమ్మలాగే ఒకే పాట పాడుతుండడం చూసి ఊర్లో వాళ్ళు భయపడి గౌరీని తిడతారు. నెక్స్ట్ వాళ్ళకు కూడా పిచ్చి పడుతుందేమోనని భయపడి గౌరీ బాధపడుతూ ప్రతాప్ ని చూస్తుంటే ఇంకో వైపు గౌరీ నానమ్మ డౌట్ గా చూస్తూ ఉంటుంది. నైట్ గౌరీ ప్రతాప్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుండగా రేణు రావడం చూసి దాక్కుంటుంది. రేణు వచ్చి, నీకు మైనింగ్ వద్దు, ఊరు వద్దు, నీకు కావాల్సింది డబ్బు, కాబట్టి ఇక్కడ సంతకం పెట్టు అంటుంది. సంతకం పెడతాడు, కాకపోతే తన పేరు కాదు, గోగుదెబ్బ గోలం అని. గౌరీ బయటకు వచ్చి రేణుతో గొడవ పడుతుంది. ఇద్దరు గొడవ పడుతుండగా ప్రతాప్ ని గోను సంచిలో మూట కట్టి రేణు కారులో ఎవరో తీసుకువెళ్తారు. గౌరీ స్కూటర్ పైన కారుని చేజ్ చేసుకుంటూ వెళ్తారు. గోల్డ్ మైన్స్ లోకి తీసుకువెళ్లారని తెలుసుకొని లోపలికి వెళ్తారు. ఎవరినో చూసి దయ్యమని భయపడతారు. అది ఎవరో కాదు, దాసు తాగుబోతాడు. ప్రతాప్ ని తీసుకువచ్చింది నువ్వేనా అని గౌరీ అడుగుతుంది. నేనే కానీ తప్పించుకున్నాడు అనేలోపు ప్రతాప్ ని చూసి ముగ్గురు అక్కడికి వెళ్తారు. గౌరీ నాయనమ్మని హఠాత్తుగా చూసేసరికి గౌరీ భయపడుతుంది. అంతేకాదు ప్రతాప్ ని అక్కడ తీసుకురమ్మన్నది కూడా గౌరీ నాయనమ్మే. బసవమ్మ వాళ్ళ ముగ్గురిని ఒక చోటకు తీసుకువెళ్తుంది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది, కానీ కట్టున రట్టు అట్టి అన్నది తప్ప ఇంకేం చెప్పలేకపోతుంది. సేమ్ ప్రతాప్ కూడా గోపుదెబ్బ గోలంబ గోదిని బేలి అన్నది తప్ప ఇంకేం చెప్పలేడు. గౌరీ గమనించి స్లోగా చెప్పండి అంటుంది. గట్టున రట్టు అట్టి గోపుదెబ్బ గోలంబ గోదిని బేలి రెండింటిని కలిపి పలికేదలికి, పోగొట్టుకున్నది రాబట్టుకోవాలంటే పడగొట్టింది నిలబెట్టుకోవాలి అని పలుకుతారు. దీని అర్థం ఏంటి అని గౌరీ ప్రతాప్ రేణు అడిగేదలికి, నేను చెప్తానని బసవమ్మ ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. ప్రతాప్ వాళ్ళ అమ్మ ఆ ఊరిని ఎంతో ప్రేమగా చూసుకునేది. పుట్టిన ప్రతి ఒక్కరి చేత ఓ మొక్క నాటించేది. ఇది ఇలా ఉండగా రేణు వాళ్ళ నాన్న బ్రహ్మయ్యకి ఒక మెరిసే దొరకడంతో చూపిస్తే బంగారం అని తెలుస్తుంది. అంతేకాదు ఆ ఊరు మొత్తం బంగారం అన్న విషయం ప్రతాప్ వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పేదలికి బ్రహ్మయ్యని తిట్టి తరిమేస్తుంది ప్రతాప్ వాళ్ళ అమ్మ. కానీ ఉదయ్‌కి ఆశ పుట్టి బ్రహ్మయ్యతో చేతులు కలిపి మైనింగ్ చేయాలనుకుంటాడు. ఆ టైంలో తను ప్రెగ్నెంట్ కావడం వల్ల బిడ్డకి ఇక్కడే ఉంటే మంచిది కాదు, పట్టణం వెళ్లాలనే కారణంతో తనను పంపించేయాలనుకుంటాడు. గౌరీ ఒక చెట్టుని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది కదా, ఆ చెట్టుని నాటింది ప్రతాప్ అమ్మే. తను పట్నం నుంచి తిరిగి వచ్చేదలికి పచ్చగా ఉన్న ఊరు ఎడారిగా అయిపోతుంది. దాన్ని చూసి ఎంతో బాధపడుతుంది. తను నిలబడ్డ బ్రిడ్జ్ కూలిపోవడంతో అక్కడే చనిపోతుంది. నా భార్య నా వల్లే చనిపోయిందన్న గిల్తో ఉదయ్ తన బిడ్డతో ఆ ఊరిని వదిలి వెళ్లిపోతాడు. ఇదంతా విన్న తర్వాత ప్రతాప్ ఎంతో బాధపడతాడు. ఆ భూములని గ్రామస్తులకే ఇచ్చేయాలని నిర్ణయించుకుంటాడు. ప్రతాప్ అనుకున్న విధంగానే తర్వాత రోజు ఉదయాన్నే గ్రామస్తులందరి ముందు తన తప్పులు ఒప్పుకొని ల్యాండ్ పేపర్స్ అందరికీ పంచి ఆ భూముల్లో చెట్లు నాటుదామని చెప్తాడు. నెక్స్ట్ డే ఉదయాన్నే గౌరీ ప్రతాప్ వచ్చి చూస్తే వాళ్ళు ఆ భూముల్లో మైనింగ్ చేస్తూ ఉంటారు. అది చూసి గౌరీ ప్రతాప్ ఎంత నచ్చజెప్పాలనుకున్నా వినరు. రేణు అక్కడికి వచ్చి, నేను అనుకున్నట్టే జరిగింది అనుకోని వాళ్ళతో డీల్ ఫిక్స్ చేసుకుంటుంది. నెక్స్ట్ 3 days లో మీరు తవ్విన బంగారాన్ని నేను అమ్మి పెడతానని. గౌరీ రేణుతో మీ అందరూ ఒకటేనని చెప్పి ప్రతాప్ దగ్గరికి వస్తుంది. ప్రతాప్ ఏమో భూములు ఇచ్చి తప్పు చేశానేమో అని అనేతలకి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేతలకి, నేను మా నాన్న చేసిన తప్పే చేయమంటావా అంటాడు. ఇద్దరు హక్ చేసుకొని బాధపడతారు. ఇది మన ఊరు అని ప్రతాప్ అంటాడు. ఒకరినొకరు ముట్టుకున్నా కూడా బంగారం లాగా అంటే బంగారు శిలలాగా మారిపోవడంతో భయపడుతూ అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు. పాదమైండ్ నుంచి దారి ఉందని తెలుసుకొని వెళ్లిపోవాలనుకుంటారు. కానీ బ్రహ్మయ్య ఆ బంగారం నాది, దాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ఎంతో బెదిరిస్తాడు. వీల్చైర్ చక్రం రాయి మీదుగా వెళ్లడంతో వీల్చైర్ నుంచే పడిపోతాడు. రేణు కూడా వాళ్ళ నాన్నని వదిలేసి పారిపోతుంది. ఒక విడో అమ్మాయిని అందరూ అంటరాని అమ్మాయిగా చూస్తారని చెప్పాను కదా, తనకి హఠాత్తుగా పురిటి నొప్పులు వస్తాయి. బసవమ్మ ఎవరిని పిలిచినా సహాయానికి కూడా ఎవరూ రాడు. తన మీద కొండరాలు పడే టయానికి నలుగురు పిల్లలు ఒకరి భుజం మీద ఒకరు చెయ్యి వేసుకుని తలలో ఉంచి బంగారు శిలలాగా మారి ఆ కొండరాలు పడకుండా ఆపుతారు. దాన్ని చూసి కొంతమంది గ్రామస్తులకి వాళ్ళ మీద వాళ్ళకే అనిపించి బంగారం సంచులు పడేసి ఆ కొండరాల నుంచి తనని కాపాడడానికి బంగారు శిలల రక్షణ కవచంగా మారతారు. తనకి బిడ్డ పుడుతుంది. కానీ ఆ బిడ్డని తను తాగితే ఎక్కడ శిలలాగా మారిపోతాడేమోనని భయపడి ముట్టుకోవడానికి కూడా లేకుండా పోయిందని ఏడుస్తుంది. ఇంతలో ప్రతాప్, గౌరీ, రేణు వచ్చి ఎంతో బాధపడతారు. ఊర్లో వాళ్ళు అందరూ కుబేర స్వామిని క్షమించమని కోరడంతో శాపం పోతుంది. శిలలు అయిన వాళ్ళు బంగారం బాగవుతారు. ఇప్పటి నుంచి అందరూ బంగారం పిచ్చి వదిలి గ్రామాన్ని పచ్చగా చూసుకుంటారు. ఇదే ఇక్కడికి ఎండ్. ఇది కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.